అయినటువంటి రాదు అని కాదు, క్లియర్గా చెప్పారు, అర్థమయ్యేటట్టు చెప్పారు మనందరికీ, ప్రతి ఒక్కరికి. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. రిజర్వేషన్లు అమలు చేసే అధికారం రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. అదేవిధంగా రాజ్యాంగంలో 200 ఆర్టికల్ 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ప్రకారం అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు. ఏం చేయాలి ప్రభుత్వము? జీవో తీయాలి. జీవో తీసి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వెంబడే ప్రకటించాలి. రిజర్వేషన్లు పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా అక్కడ ఉన్న లోటుపాట్లను గమనించి కోర్టుకు పోయినా కేసు గెలుస్తారు. ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు 50% సీలింగ్ అగ్రకులాలకు 10% పెంచినప్పుడే అది 60% పోయింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు సందర్భాన్ని బట్టి దీనికి రాజ్యాంగంలో ఎక్కడ పరిమితి లేదు, కోర్టు తీర్పు ఒకటి ఉన్నది, దాని ప్రకారం మనం దాన్ని రద్దు చేస్తున్నాం, ఇప్పుడు కొత్త సాంప్రదాయం తెచ్చుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పులు అర్థం రావు. రాజ్యాంగం ప్రకారం పెంచవచ్చు, లేదా అసెంబ్లీలో చట్టం చేసిరు పెంచవచ్చు. చట్టం, రాజ్యాంగం, కోర్టు, న్యాయస్థానాల తీర్పులు ఏవి కూడా ఆటంకం లేవు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పెంచి జరపచ్చు. ఈ తీర్పు ఎప్పుడు వచ్చింది? 2010 వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా మనం 34% 2 సార్లు జరుపుకున్నాం. కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మనం 42 అమలు చేయవచ్చు. రెండవది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను విమర్శించా, ముఖ్యమంత్రిని విమర్శించి ఆయనను బీసీలకు వ్యతిరేకంగా చేయదలుచుకోలేదు. సుజుడు చేర్చుకుంటాడు, ఈర్ష వేసుకుంటాడు, నన్ను తిడుతున్నాను. అందుకని నేను ఇష్టం, కానీ మా రిజర్వేషన్లు 42% ఇచ్చే వరకు నేను వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా చెప్పాను. నాకు కావాల్సింది 42% పెంచడమే. ఎట్లా పెంచుతావు? ఏ మార్గంలో పెంచుతావు? ఏనాడైనా మన కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఒక్కొక్క కుల సంఘం నాయకులు ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేసి పోరాడుతున్నారు. వాళ్ళని విడిచి ఎట్లా చేద్దాం? నీకున్న కష్టాలేంటి? ముఖ్యమంత్రి మేము అడుగుతున్నాం, నీకున్న అడ్డంకులేంటి? నీకున్న కష్టాలేంటి? ప్రముఖ అందరు నాయకులు, నారాయణ ఉన్నాడు, కృష్ణమోహన్ ఉన్నాడు, సత్యం ఉన్నాడు, వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. వాళ్ళని కానీ, లేదా జడ్జీలను, సిట్టింగ్ జడ్జీలను కానీ, సిద్ధాంతకర్తలను కానీ ఎవరినన్నా విడిచి నాకు ఈ కష్టం ఉంది, నేను ఎట్లా తీర్చాలని చర్చించడం లేదు. చర్చించడం కాదు, పెంచడానికి మీకు ఇష్టం లేదనేది అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. పెంచి జీవో తీసి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే 42% అమలవుతుంది. చిత్తశుద్ధి ఉంటే, మనసు ఉంటే మార్గాలు ఉన్నాయి. కానీ మనసు లేదనేది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మనసు మార్చుకో. ఎందుకంటే దేశానికే మోడల్ తెలంగాణలో, అదే మోడల్లో, అదే పద్ధతిలో 42 పెంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పిన ప్రభుత్వం. మీకు ఎక్కడ కూడా అడ్డం లేదు, అడ్డంకి లేదా, అవరోధం లేదు. ఎందుకు పెంచడానికి అభ్యంతరం ఏంటి? కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పెంచమని అంటున్నాం. అదేవిధంగా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని? మహేష్ గౌడ్ కూడా చెప్పారు, మేము 42%తో రిజర్వేషన్. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అశోక్ గౌడ్ గారు, పొన్నము ప్రభాకర్ గౌడ్, వాళ్ళ బ్రదర్ అశోక్ గౌడ్ నా ఎంబర్ చాలా ఉద్యమాలు చేశాడు. అందుకే ఎప్పుడు అశోక్ గౌడ్, పొన్నం ప్రభాకర్, ఆయన ఓపెన్ కమిట్మెంట్ తోటి మేము 42% పెంచుతాము, అదే ఎన్నికలు పోతామని చెప్పారు. హనుమంతరావు గారు, ఆయన బీసీ అంకిత భావం కళ్ళు కట్టిన నాయకుడు, ఆయన కూడా అంటున్నాడు 42%తో ఎన్నికలు పోవాలని. మన దాకా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు, కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి నాయకుడు, మాకు అవకాశాలు రాలేదు, చైర్మన్లు రాలేదు, మెంబర్లు రాలేదు, కనీసం లోకల్ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీలో కుత రాడుతున్నాం. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. అమెరికాలో కూడా పోయిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు, అన్న నువ్వు గట్టిగా కొట్టాలని, మీరు ఈ రాష్ట్రంలో ఎంత ఉద్యమమైన తెగించి పోరాడు, మావాడి దగ్గర పదవులు ఇస్తారు. ఇంతకుముందు నారాయణ గారు చెప్పారు, నీకు 42% ఇవరికే కథలు చెప్తున్నావు. ఓకే, మరి నీకు మొన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ వల్ల బీసీలకు 5 మందిని నియమిస్తే ఒక్క బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మంత్రివర్గంలో
ఎంత ఉన్నాయి? 20% కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్ చైర్మన్లో 20% ఇవ్వలేదు. బడ్జెట్లో ఎంత ఇచ్చినావు? స్కాలర్షిప్లు ఫీజులు పిల్లలకు కూడా ఇవ్వలేదు. కాబట్టి అడుగురా ఫ్లైఓవర్లు కడతావు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటావు, మరి మా గురుకుల స్కూళ్ళకు ఒక్క భవనం అన్న కట్టావా? ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ అన్ని కట్టి నీకే 10,000 కోట్లు కావాలి అలాట్ చేస్తున్నాడు సీఎం. ఓకే, మా గురుకుల స్కూల్లో ఒక్క బిల్డింగ్ అన్న కట్టావా? కాలేజీ హాస్టల్ ఉన్నాయి, మొత్తం 300 కొట్లాట్ తెచ్చుకున్నాం. రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి. పిల్లలు ఒక్క రూమ్లో 20 మంది 30 మంది ఉన్నారు. 5 మంది 4 ఉండవలసిన రూమ్లో 30 మంది 40 మంది ఉంటే వాళ్ళ చదివేట్లయితే ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ మంచి మంచి కోర్సులు చదివేట వాళ్ళందరూ బందరు పెట్టేట్టు కొట్టారు. పేపర్లు వస్తుంది, ధర్నాలు చేస్తున్నారు. ఆయన బిల్డింగ్ కట్టడానికి కూర్చున్నారు. ఆ రెంట్ కూడా 4 ఏళ్ల నుంచి రెంట్ ఇస్తలేరు. వాళ్ళందరూ మేము నిలబడతామని కట్టించారు. ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా బీసీలకు సరే నువ్వు అన్ని అన్యాయాలు మాఫీ చేస్తాం, అన్ని అన్యాయాలను ఓర్చుకుంటాం, భరిస్తాం. కానీ 42 ఎంతకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించలేదు. మీరే ముఖ్యమంత్రులు అవుతారు, మీరే మంత్రులు అవుతారు, మీరే కార్పొరేషన్ చైర్మన్లు అవుతారు, పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తారు. మేము సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా కావద్దా? వార్డు మెంబర్లు కూడా కావద్దా? అది కూడా ఓర్వరా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మనం అందరం గట్టిగా కులాలకు అతీతంగా బీసీ అందరూ ఐకమత్యం. ఎవరన్నా బీసీలు కానీ బీసీ సంఘాలు మద్దతు ఉన్నారనుకుంటున్నారు, ఎవరు కూడా లేరు. అన్ని బీసీ సంఘాలు కమిట్మెంట్ ఉన్న నాయకులే వాళ్ళు. ఏదో సందర్భాన్ని పెట్టి ముఖ్యమంత్రిని చూసి 42 సాధిద్దామనే ఉద్దేశంతో ఉండొచ్చు. కానీ ఏ నాయకుడు ఏ సంఘం కూడా గుడ్డిగా సమర్థించడం లేరు. వాళ్ళంతా కమిట్మెంట్ ఉన్న నాయకులు, కమిట్మెంట్ ఉన్న సంఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా 42కి మారు అందరూ కూడా అంటున్నారు. అన్ని సంఘాలు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్ని సంఘాలు మార్గంలో తేడా ఉన్నప్పటికీ ప్రతి సంఘం 42 ఇంప్లిమెంట్ చేయాలని మేధావులు అంటున్నారు, సంఘాలు అంటున్నారు. రేపు ఉద్యమం లోపల అందరూ కలిసే చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం, యుద్ధమే చేస్తామని చెప్పి ఉన్నది పెద్దలు చెప్పారు. ఈ సమయం పోతే మళ్ళొక సమయం రాదు. ఇప్పుడు 42 సాధించకపోతే మళ్ళొక సమయం రాదు. ఈ 42 మనం సాధిస్తే ఏమవుతుంది తెలుసా? భవిష్యత్తులో చట్టసభలో రిజర్వేషన్లు సాధిస్తాం. ఇతర రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రకారం పెరగడానికి ఇది మనం అందరం ఆదర్శిపోతాం. కాబట్టి తెగించి పోరాడవలసిన సమయం ఆసక్తి. ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్ల రిజర్వేషన్లు సుప్రీంకోర్టు వచ్చేసింది. ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం 3 సార్లు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్ల రిజర్వేషన్ పెట్టి రస్తారోకలు చేశారు. మనం 50% జనాభా, వాళ్ళు 15%, 16% జనాభా వాళ్ళు ప్రభుత్వాన్ని గజగజ రాణించారు. కాబట్టి సోదరులు మనం అందరం ఒక్కసారి తెగించాలి. నేను తెగించే ఉన్నా మీకు గుర్తు చేయాలి. ఇప్పుడు ఇది రిపేరింగ్ బాడీ. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే, ఎదిగే వయసులో, సుఖపడే వయసులో, సంపాదించే వయసులో త్యాగం చేసి మనలో కోసం కొట్లాడడానికి వచ్చిన ఇప్పుడు ఇది రిపేరింగ్ బాడీ. దీన్ని లెక్క చేస్తలేదు. బీసీలకే త్యాగం చేయాలని చూస్తున్నా. కాబట్టి మనందరూ కూడా ఆదర్శంగా మనం అందరం కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కొట్లాడకపోతే ఈ రిజర్వేషన్ రాదు. ఇది ఈ పునాది అన్నింటి పునాది అవుతుందని చెప్పి నేను అందరికీ గుర్తు చేస్తున్నా. ఎన్ని త్యాగాలకైనా మనం సిద్ధం ఉండాలి. మేము ఈ శ్రేణులకు పౌనదారులు చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ఈ రోజే డిసైడ్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో పెంచుకిస్తామని చెప్పి ఫోన్లు చేస్తున్నారు. మరి ఎట్లా తెలుస్తారు? జీవో తీసిన రోజే మనకు తెలుస్తుంది. జీవో తీసిన వాళ్ళ ప్రభుత్వ వైఖరి ఇంకా తేటతలం కావాలి. ఆ రోజే బగ్గునం అన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకు మన మధ్యలో ప్రిపేర్ ఉన్నారని చెప్పి కూడా గుర్తు చేస్తున్నారు. అన్ని పార్టీలు ఉన్న కార్పొరేటర్లు, సర్పంచులు, నాయకులు, పార్టీ నాయకులు, బాధ్యులు ప్రతి ఒక్కరు మేమే చేస్తామన్నా, నువ్వు పిలిపి ఏం చేయాలని చేస్తామంటున్నాం. కాబట్టి మనమందరం ఇది ఒకరి ఉద్యమం కాదు. రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలకు సంబంధించి, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించి మనం అందరం తెగించి పోరాడాలని చెప్పి ఇప్పటి వరకు మన పిల్లలు చదువుకోవాలని 12,000 మొన్న లెక్క తీసు 12,000 ధర్నాలు, మీటింగ్లు, ర్యాలీలు జరిగాయి బీసీలకి. అదేవిధంగా
అనేక పోరాటాలు చేసినాం, కోట్లలో పోరాటం చేసినాం, బంధువులు జరిపినాం. నాలుగనే సాక్ష్యం ఆయన అప్పుడు మన మండల కమిషన్ అప్పుడు 86 చేసినప్పుడు మేము ఇద్దరం కూర్చొని అందరినీ కూడగట్టి రాత్రి బగాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. నాలుగోని కమిట్మెంట్కు సిబ్బ ఆయన ఎవరికి రా నాకంటే ముందుంటారు ఆయన కమిట్మెంట్. నేనన్నా అప్పుడప్పుడు ఎత్తుగడలతో పోతాను, నాలుగోని ఎత్తుగడలు కాదు, ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ఉంటాడు, ముక్కు సూటిగా ఉంటాడు. కృష్ణబాబు కూడా అంతే, ఆయనకేంటి మంచి పెన్షన్ వస్తుంది, మంచి పొజిషన్ వస్తుంది, ఆయన మేధా సంపత్తికి ఎవరైనా పదవిస్తారు. నా జాతికి అన్యాయం అరవద్దని ఆదర్శంగా ముందుకొచ్చారు. మన సంఘంలో ఉన్న నాయకులకు గొరిగమల్లేష్ కానీ, అదేవిధంగా వెంకయ్యనాయుడు కానీ, నీలం కానీ, అంజి కానీ, రామకృష్ణ కానీ రోజు ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా.